వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ మహేష్ వరల్డ్. సో ఈరోజు వీడియో ఏంటంటే బోనాల పండుగ రోజు అనమాట. సో ఏంటంటే ఈరోజు మా ఏరియాలో బోనాలు, ఇంకా మేము కూడా బోనాలు చేస్తున్నాము. సో బోనాలకైతే మరి ఇంకైతే రావడం లేదనమాట. సో తనైతే రావద్దు అని చెప్పి రావటం లేదు. సో ఇంకా మేమే చేసుకుంటున్నాము. నిన్నటి దాకా అంటే ఇవాళ సండే కదా, సాటర్డే రోజే తెలిసిందనమాట తను రాదని చెప్పి. ఇంకా తను వస్తుందని ఎక్స్పెక్టేషన్స్ ఉండే, ఇంకా తనైతే రావటం లేదు, వీలు కాదు, చేసుకుంటున్నాము ఇంకా మేమే. ఇంకా తప్పదు, కొన్నిసార్లు మనం ఒక్కటి అనుకుంటే దేవుడు ఇంకోటి తలుస్తాడంట. సో అట్లనే ఈరోజు బోనాలకైతే మరి ఇంకా రావట్లేదు. ఇంకా నేనైతే ఇప్పుడు బోనం వండుతున్నాను. కొన్ని అంటే ఇల్లు తుడిచి అన్ని పనులు అయిపోయినాయి. ఇంకా బోనం వండేసి బోనం సమర్పించుకుని రావాలి. ఇంకా మా హస్బెండ్ అయితే, ఇంకా మాకు ఇక్కడ సూర్యనగర్ కదా మేము ఉండేది, సుభాష్ నగర్లో కూడా ఇవ్వాలి అనమాట. కొంచెం అక్కడ పెద్దగా చేస్తున్నారు పండుగ. ఇంకా మా హస్బెండ్ అయితే అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉన్నాడు. ఇంకా తను రావాలి. ఇంకా మా మానస్ గారు ఇంకా స్నానమే చేయలేదు, ఇంకా తను ఉంది. ఇంకా నేనైతే బోనం రెడీ చేస్తున్నా, చూపిస్తానండి. కొంచెం కిచెన్ అయితే చిన్నది కదా, కొంచెం ఎక్కడ సామాన్లు అక్కడే కనిపిస్తే ఏమనుకోకండి. ఇంకా బోనం అయితే రెడీ చేస్తున్నా. బోనం అయితే పెట్టేసి ఇట్లా కటన్ సెట్ చేసుకున్నాం. లాస్ట్ ఇయర్ అయితే మేము చాలా గ్రాండ్గా చేసుకున్నాం, అంటే మేము అనుకున్నది కాకుండా ఇంకా అంతకు మించి గ్రాండ్గా చేసుకున్నాం. సో ఇయర్ అయితే కొంచెం నార్మల్గానే చేసుకున్నాం. ఇంక ఇక్కడ నేను బోనం అయితే ఏ గిన్నెలో ఉండాలనుకుంటున్నాను ఆ గిన్నెకి అయితే బొట్లు పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ స్టవ్ కౌంటర్ మొత్తం క్లీన్ చేసేసి స్టవ్కి అయితే బొట్లు పెట్టేసాను అనమాట. ఇప్పుడు ఈ గిన్నెకు బొట్టు పెట్టి కొంచెమే ఉండాలనుకుంటున్నాను అనమాట బోనము. ఎందుకంటే మేము ఎక్కువ మందిని పిలవట్లేదు, అంటే వండి అంత పడేసే కంటే కొంచెం వండుకొని కొంచెం దేవుడి దగ్గర సమర్పించి ఇంకా కొంచెం మనం తింటే బాగుంటుంది కదా అని చెప్పి కొంచెం గిన్నెలోనే ఉండాలనుకుంటున్నా. సో ఇప్పుడైతే ఆ గిన్నె అయితే స్టవ్ మీద పెట్టేశాను. ఎల్లో కలర్గా ఉంటుంది కదా, ఏం వేస్తారు అని చాలామందికి డౌట్స్ ఉండొచ్చు. అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నా, పసుపు అయితే వేస్తారనమాట దాంట్లో. ఇంకెక్కడైతే గుమ్మానికి కూడా బొట్లు పెట్టేసుకుంటున్నాను. సో చెప్పాను కదా, ఈ వీడియో చాలా డేస్ అయితే అయిపోతుంది. అదేంటో కానీ నేను ఈ రోజు చేద్దాం ఆ రోజు చేద్దామని ఎడిటింగ్ 2 months అయితే అయిపోతుంది. అబ్బా నాకే వీడియోస్ ఫోన్లో చూస్తుంటే చిరాకేస్తుంది. ఇంకా మీరు హైదరాబాద్లో ఇప్పుడు బోనాలా అని అనుకుంటారని చెప్పి ఈ స్టోరీ అంతా చెప్తున్నాను. సో మాకు జూలై లాస్ట్ మంత్లోనే, లాస్ట్ ఎండింగ్లోనే ఏమో అయిపోయింది. నాకు డేట్ కూడా సరిగా గుర్తులేదు. నార్మల్గానే రెడీ చేస్తున్నాను అనమాట, అది కూడా చూపిస్తా. ఇంకా ఈ బెల్లం అయితే చితక్కొట్టాలి, బెల్లం చితక్కొట్టి బెల్లం అన్నంలో అయితే వేయాలి. ఇంకా ఇది చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇంకా నేనైతే రెడీ అవ్వలేదు. సో ఇట్లా జస్ట్ ఈ పని అంతా ఉంటుంది కదా, ఇప్పుడే శారీ ఎందుకు అని చెప్పేసి మామూలుగా రెడీ అయ్యాను. ఇక్కడ ఇది ఏమైనా వీడియోలు ఇలాంటివన్నీ పడతాయి అనమాట. చెప్పు. ఆన్ చేసినావా? చెప్పనా? నేను నెంబర్లు పడుతున్నాయా? ఇంకా నన్నైతే ఇక్కడ వీడియో తీస్తుంది మానస్ అనమాట. ఫస్ట్ టైం తీస్తున్నాడు. సో నెంబర్స్ పడుతున్నాయా లేదా చూద్దాం నాన్న అని చెప్పి మళ్ళీ తీసుకుని మళ్ళీ ఫోన్కి వాడికి ఇస్తున్నాను అనమాట. సో చాలా బాగా తీసాడు. ఇంకా నేను చెప్తూ ఉన్నా కొంచెం ఇలా పెట్టు అలా పెట్టు అని చెప్పి. అంటే ఇంతకు ముందు చెప్పా కదా, బోనం అయితే నైవేద్యం అయితే వండుతున్నానని చెప్పి. ఇప్పుడైతే బోనం కుండ అయితే రెడీ చేస్తున్నాను అనమాట. సో ఈసారి ఏంటంటే ఎప్పుడు ఏం చేస్తా అంటే పసుపు వేసి దానిపైన రెడ్గా వేస్తాను. ఈసారి ఇట్లా డెకరేషన్ చేస్తున్నా. ఇంకా గ్రాండ్గా డెకరేషన్ చేద్దాం అనుకున్నా, కాకపోతే ఇంకా ఇట్లా సింపుల్గా వేస్తున్నా అనమాట. నెక్స్ట్ ఇయర్ అయితే ఫుల్ డెకరేషన్ చేస్తా. ఇంకా నేను అనుకోలే అనమాట ఇట్లా డెకరేషన్ చేద్దామని. నేనేమనుకున్నా అంటే కొంచెం మట్టి కుండ తెచ్చి చేద్దాము అని చెప్పి అనుకున్నా, కానీ మట్టి కుండ ఇంకా వెళ్ళే అంత టైం లేదనమాట. సో అందుకే ఇట్లా చేస్తున్నాను. గిన్నెకైతే నెక్స్ట్ ఇయర్ ఫుల్గా డెకరేషన్ చేసి చూపిస్తా. సో ఇప్పుడైతే ఇప్పుడు డెకరేషన్ చేయాలి. దీనికి కూడా ఇట్లా చైన్ వేసుకుంటున్నాను, కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాలి. నేను చూపిస్తావా మామే? చూపి. మళ్ళీ గిన్నెలు అమ్మిత్తలేవు. ఏ గిన్నెలు? ఆ గిన్నెలు అమ్మిత్తలేదు, అది అమ్మిత్తలేదు. ఇక్కడ చూపి, దగ్గర కనిపిస్తుందా? ఇప్పుడు ఇటు పెట్టుతే రమ్మెత్తుని ఇట్లా పెట్టాలా? ఇంకో ఇట్లా పెట్టుతున్నా చూడు. ఇట్లా దగ్గరికి ఇట్లా చూపి, ఇట్లా చూపి.
ఇంక ఇలా అయితే రెడీ చేసుకుంటూ ఉన్నాను అనమాట. సో ఇదైతే వెల్వెట్ అనమాట. నేను అంటే సడన్గా ఇట్లా చేద్దాం అనుకున్నా, కానీ మీకు ఇక్కడ స్టోన్ చైన్, గోల్డ్ చైన్ అవన్నీ షాప్లలో దొరుకుతూనే ఉంటాయి. సో ఇంకా వెల్వెట్ అంటారా, వెల్వెట్ కూడా దొరుకుతుంది. నేనైతే కొనలేదన్నమాట. సో నాకు తెలిసిన అక్క దగ్గరే ఉంటే కొంచెం తీసుకున్నాను. ఇంకా వెల్వెట్ అయితే కొంచెమే పడుతుంది, అంతేం అవసరంలే. ఇంకా నాకు కరెక్ట్గా షేపులు కూడా రాలేదు. టైంకి సిజర్స్ ఒక్కటి కనిపించలేదన్నమాట. ఉన్న సిజర్తోనే కట్ చేశాను. సో మళ్ళీ తీయడానికి కూడా నాకు టైం లేదనమాట. కానీ ఇంకా నీట్గా చేస్తుంటే ఇంకా చాలా బాగా వచ్చేది. కొంచెం పైకి పెట్టేది ఉండనమాట నేను ఐబ్రోస్ అవి. ఇంకా లాస్ట్లో ఫైనల్ లుక్ చూస్తే చాలా బాగుందనమాట. సేమ్ అమ్మవారి ఫేస్ ఉన్నట్టే ఉంది, కానీ ఇంకో కొంచెం ఐబ్రోసే నాకు డిసప్పాయింట్ అయింది. ఇంకా బోనం అయితే నాకు తెలిసినట్టుగా, నాకు తోచినట్టుగా అయితే నేను చేసుకుంటాను. సో తెలిసి చేస్తే తప్పు అవుతుంది కదా, తెలియక చేస్తే ఏం కాదు అనే ఒక ధైర్యంతో అయితే నేను ఎప్పుడు చేసుకుంటూ ఉంటాను అనమాట. ఏదో ఒక చిన్న మిస్టేక్ అయినా అమ్మవారికి తెలుస్తుంది కదా, మనం కావాలని చేసామా, అది జరిగిపోయిందా అని. సో అలాగే నేను ఒక్కదాన్నే చేసుకుంటాను అనమాట ఎప్పుడైనా సరే. ఇంకా మా మావయ్య కూడా ఉంటారనమాట. సో మా మావయ్య చెప్తూ ఉంటారన్నమాట, ఇలా పెట్టాలి అలా పెట్టాలని. సో ఇంకా మా మావయ్య చెప్పి నేనుకుంటూ నాకు చేసుకుంటూ వెళ్తూ ఉంటానన్నమాట. సో లాస్ట్ అంటే మరి వెనక రాలేదని కొంచెం డిసప్పాయింట్ ఉన్నా, కానీ బోనం అయితే చేయాలి కదా. ఇంకా నెక్స్ట్ వీక్ చేద్దామన్నా కూడా అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాము. మళ్ళీ అలా ఆపకూడదు అనేసరికి ఇంకా సరే ఎలా అయితే అలా అవుతుందని చెప్పి చేసేసామన్నమాట. సో ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటూ ఉంటాము. సో నెక్స్ట్ ఇయర్ ఇంకెలా చేస్తానో చూడాలి. బోనం అయితే అయిపోయింది, ఇంకా బోనం కూడా రెడీ చేసేసాను. ఇప్పుడైతే బోనం తీసుకెళ్ళాలన్నమాట. సో మా హస్బెండ్ కోసం వెయిటింగ్. చెప్పాను కదా సుభాష్ నగర్లో కూడా బోనాలు అవుతుందని. సో ఇంకా తనైతే అక్కడ ఉన్నాడు. ఇంకా నా పక్కన మా రేణుకైతే లేదు. నెక్స్ట్ ఇయర్ చూద్దాం, నెక్స్ట్ ఇయర్ బాగుంటే తను వచ్చిన తర్వాత ఇంకా గ్రాండ్గా చేసుకున్నాం. సో ఇదైతే అనమాట. ఇది ఆల్రెడీ మీకు ఇంకా వీడియోస్ వచ్చిండో, రేణుక మ్యారేజ్ కోసమే కొన్నాను అనమాట. సో అప్పుడు కట్టాను, మళ్ళీ ఇది సెకండ్ టైం అనమాట. సో ఇదైతే నేను శ్రీ వినాయక్. ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చేసారనమాట. వచ్చాక నేను దీపం పెట్టి ఇంకా అగరబత్తులు వెలిగించి కొబ్బరికాయ కొట్టుకుని ఇంకా అమ్మవారి గుడికి అయితే వెళ్ళిపోతాము. సో ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మా మామయ్య తిడుతూ ఉన్నారనమాట మా హస్బెండ్ రాలేదని చెప్పి. రాయా బండకే కొడతాడేమో. ఇట్లా ఆ చొమ్ము తేవాలి, అవి తేవాలి. కిందికి పోయిండు, అది పట్టుకో, బుట్ట పట్టుకో. నువ్వు ఆ చెంబు పట్టుకో. ఫోటోలు కూడా దీపం ముట్టి కిందికి పోయినాక ముట్టి దీపంలో వారా కిందికి గుచ్చుకుంటా. మానస్ నా ఫోన్ తీసుకురా. ఏమద్దు, ఉన్నాను రా. కిందకి వచ్చావు. నూనె 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 పోతుంది మొత్తం కిందికి.
ఇంకా నేనైతే సెకండ్ టైం అనమాట బోనం ఎత్తుకోవడం. ఫస్ట్ టైం మెట్ల మీద నుంచి దిగడం అనమాట. ఒకసారి ఇలానే మా రేణుక లేకపోతే మా పప్పి వచ్చి పైనుంచి కింది దాకా వచ్చిందనమాట. కొంచెం ముందుకెళ్ళాక నేను తీసుకున్నా, కానీ ఫస్ట్ టైం పైనుంచి కింది దాకా ఇంకా టెంపుల్ దాకా నేను ఒక్కదాన్నే ఇప్పుడేనమాట. నేను ఇప్పటికి చాలా ఇయర్స్ అవుతుంది చేసి, మానస్ పుట్టిన దగ్గర నుంచి చేస్తున్నా, కానీ ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట నేను ఇంత ప్రాపర్గా ఎత్తుకోవడము. అందుకే కొంచెం భయం అనమాట నాకు, ఎప్పుడు ఎత్తుకోలేదు కదా అని చెప్పి ఒక భయము, ఇంకా వంగిపోతూ ఉందన్నమాట. నాకు అసలు అర్థం కావట్లేదు, ఇంకా అందుకే అంత టెన్షన్లో నా ఫేస్ అలా ఉంది. నేను నుంచో ఫోటో దింపుతుంది అక్క. మంచి అది అది దగ్గర జరుగు చక్కగా ఎత్తపోయినా కొంచెం క్రాస్ ఉంది. మంచి సరి పెట్టుకో, చక్కగా ఎక్కించుకో, కొంచెం అటు కుర్చేది కనుకో. అమ్మ మంచి పట్టుకో నువ్వు, మంచి సమయం మెడలో ఒక్కరు పెట్టకు, ఏం కాదు. మంచిగా ఇది మంచిగా ఏం కాదు. ఇంకా యూట్యూబ్ వీడియో కోసం అయితే నేను మా హస్బెండ్తో నిజంగా కొన్నిసార్లు తిట్లు తింటూ ఉంటానన్నమాట. సో వీడియో తీయమంటే అస్సలు తీయడు. ఇంక ఇక్కడ అట్లానే కొంచెం ముందుకు రానుకుంటూ వెళ్తున్నాం. ఇంకా టెంపుల్లోకి అయితే వచ్చేసాము. సో ఇంకా ఆ రోజు సండే కదా, కానీ చాలా తక్కువ మంది అనిపించారన్నమాట. ఇంకా నైట్ సాయంత్రం అట్లా వస్తారేమో. లాస్ట్ ఇంకా మనం చేసింది ఎవరన్నా బాగుంది అన్నారంటే మనకి ఎక్కడ లేని సంతోషం వచ్చేస్తుంది కదా. సో ఇంకా అక్క అడిగిందనమాట, నువ్వే చేసావారా అని చెప్పి. అవును అన్నాను. సో ఇంకా బాగుంది అని చెప్పింది అనమాట. సో నెక్స్ట్ ఇయర్ ఇంకా చాలా బాగా చేయాలనుకున్నా, కానీ ఎలా అవుతుందేమో. ఇంకా కోసేపు అయితే కూర్చున్నాం అనమాట. ఇంకా బోనం సమర్పించడం అయిపోయింది, కొబ్బరికాయ కొట్టేసి కూర్చున్నాము ఇట్లా ఫ్యామిలీ మొత్తము. సో లాస్ట్ ఇయర్ ఇదే టైంకి మా ఫ్యామిలీ మొత్తం ఉందన్నమాట. ఇంకా ఇయర్ అయితే ఎవ్వరు లేరు, నేను మా హస్బెండ్, మా మామయ్య, మా అమ్మమ్మ, మా మానస్ అనమాట. మా అమ్మమ్మ అయితే ప్రతి ఇయర్ ఉంటుందన్నమాట. అంటే అది రావాలని రాదు, నేను పిలవను, కానీ సడన్గా అలా వచ్చేస్తుంది అనమాట అమ్మమ్మ. నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంకా నేనైతే బోనం పనులు అవన్నీ చూసుకుంటే మా అమ్మమ్మ మంచిగా వంట చేసింది అనమాట. ఆ రోజు చెప్పాను కదా రేణుకోలు వస్తారని, చాలా పెద్ద చేప అనమాట. సో ఆ చేప అయితే తెచ్చారు. సో దాన్ని కర్రీ ఇంకా ఫ్రై అయితే చేస్తుంది. సో ఫ్రై అయితే నేను చేయాలి ఇప్పుడు ఇంటికి వెళ్ళి, కర్రీ అయితే అయిపోయింది. ఇంకా మా మరిది వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చారనమాట. సో ఇంకా వాళ్ళైతే తింటున్నారు. సో చెప్పాను కదా అదే ఫిష్ అనమాట, చాలా పెద్దగా ఉంది. కానీ నాకైతే తినాలని ముఖం కొట్టేసింది అనమాట. అదేంటో మనం తినాలి అనుకుంటే అస్సలు తినలేం. చూసారు కదా ఈ ఫ్రై అనమాట. నేను ఇంత అన్నం పెట్టుకున్న 2 ముద్దలు కూడా తినలేదు. నాకు అసలు ముఖము ఆ ఫ్రై చేసేసరికి మనకి ఏదైనా వండితే మొహం విరిగిపోతుంది. సో ఇంకా నేనైతే తినలేదు. ఇంకా డే అంతా మా ఇంటి దగ్గర అయిపోయింది కదా. సో ఇంకా నైట్ అయితే సుభాష్ చెప్పాను కదా చాలా పొద్దునంతా అయిపోయింది. ఇప్పుడు నైట్ వెళ్తారన్నమాట బోనాలు. సో ఇంకెక్కడికైతే వచ్చేసాము. అమ్మవారికి దండం పెట్టుకున్నామని చెప్పి పొద్దున్న నుంచి రాలేదు కదా. సో ఇంకా నాతో పాటు హరితక్కని, మమతాని కూడా తీసుకొచ్చేసా. అఖిల కాంచనాన్ని కూడా రమ్మన్నా, కొంచెం వాళ్ళు బిజీ ఉండి రాలేదన్నమాట. సో ఇంకా మా అమ్మగాడు హరితక్కగా ఇంకా టెంపుల్ వచ్చి ఫోటోస్ దిగాను మేము. ఇటు చూడు. అటు పోకు, బండ్లు వస్తాయి.
ఇంక ఇదైతే మా బోనాల వీడియో అనమాట. సో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.